నమస్తే వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవ, నేత్రపర్వంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం. రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది ఒక్క వైఎస్ఆర్సీపీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం, ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన. కొమరంభీం జిల్లా కాకస్ నగర్ మహిళపై చిరుత దాడి, మహిళ మృతి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. ఇక గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్తీక మాసంలో నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ SCCI స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా విద్యుత్ కొనుగోలులో మిగులు లభించింది. ఇది వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 1.5 లక్షల కోట్లు ఆదా చేయనుంది. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్ కేవలం 2.49కే కేంద్ర ప్రభుత్వ సంస్థ SCCI విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇక రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్. ₹2.49 ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49కే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49కు అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. మాస శివరాత్రి సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోడెమొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేశారు. తర్వాత కొత్తకొండలో నూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, మంచి వర్షాలతో ప్రకృతితో వ్యవసాయం, పరిశ్రమలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా ప్రయోజనాలు కలగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. కుటుంబ నిర్ధారణ పూర్తయి 2 లక్షలలోపు రుణమాఫీ ఉన్నవారు 4 లక్షల మందికి రేపు రుణమాఫీ జరుగుతుంది. ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ అందిస్తుంది. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయని అన్నారు. మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని, వర్షం, ప్రకృతి, వ్యవసాయం, పరిశ్రమ, వృత్తి అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని, అందులో హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు, ప్రార్థనలు చేసినాం. పూజలకు, ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక
ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్లకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తొందరలోనే గ్రామ వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది. ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నిన్ననే ఒక కొత్త కమిటీ వేసాం, ఫుడ్ సేఫ్టీ కమిటీ అని. అది మండల స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, అక్కడ ఉండబడేటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్ కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక సామాజిక బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్లను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరిది. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు, తగిన చర్యలు తీసుకుంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయానికి వస్తే ఇవాళ దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు, దీక్షా దివస్లో నిరాహార దీక్ష విరమింపు చేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. మరి ఈ రోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటిది దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష. ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు. తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది. అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడున్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకెళ్లారని, తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని, తలుపుడే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ అది తప్పు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి 10,000 కోట్లు 10,000 కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి 400 కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. ఆర్థికపరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోను. అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుంది. కాగజ్ నగర్ మండలం ఈస్గాం ఏరియా సమీపంలో ఓ మహిళపై పులి దాడి చేసింది. పత్తి చేనులో పనిచేస్తున్న మహిళపై దాడి చేసింది. ఇక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు కాగజ్ నగర్ మండలం గన్నారంకు చెందిన మోర్లి లక్ష్మీబాయిగా గుర్తించారు. దీంతో కాగజ్ నగర్ అటవీ శాఖ గేట్ ఎదుట గంట పాటు ఆందోళన చేశారు. అటవీ అధికారులు రాకపోవడంతో అటవీ శాఖ కార్యాలయంలోకి మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు బీజేపీ నాయకులు మరియు మృతురాలి కుటుంబ సభ్యులు. మండలంలోని గన్నారం గ్రామంలో మరి ఏదైతే మోర్లి లక్ష్మి
పత్తి చేనులో పత్తి ఏరే నిమిత్తమై వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా పెద్దపులి దాడి చేసి మరి మరణానికి కారణమైంది. మరి వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మా నాయకులు కోనప్ప గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు పెద్ద మంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం కానివ్వండి ఏ విధంగానైనా వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి మరి రెండవది ఇందులో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడతా ఉంది. మా యొక్క ప్రభుత్వంలో ఫారెస్ట్ అధికారంలో టైగర్ ట్రాకర్లను, వాచర్లను, బీట్ అధికారులను, సెక్షన్ అధికారులు అంటూ ఒక పెద్ద వ్యవస్థే ఉంది. వారు సరైనటువంటి ఉద్యోగం నిర్వర్తించి ఉంటే ఈ యొక్క కారణం జరగకపోయేదని చెప్పేసి మా యొక్క ప్రాథమిక అంచనాగా మేము భావిస్తూ మరి రానున్న రోజుల్లో మరి వీటి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీ అధికారులను కూడా డిమాండ్ చేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి మనవి చేస్తాం. బెయిల్ మీద విడుదలైన సంతోషంలో జైలు గేటు ముందే డాన్స్ వేశాడు ఓ ఖైదీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా అల్లు అర్జున్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలంటే ఆ సినిమా హీరో యాంటీ డ్రగ్స్ వీడియో ఒకటి చేసి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 1908 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు బన్నీ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మంచిదయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పరిశీలించిన కోర్టు సురేఖకు సమన్లు జారీ చేసింది. 356 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా పెంచలకోన వద్ద చిరుత సంచరిస్తూ కొందరి భక్తుల కంటపడింది. కోన అటవీ శాఖ అతిథి గృహం వద్ద చిరుత సంచారం చేస్తుండగా వారి కంటపడింది. గెస్ట్ హౌస్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను వీడియో తీశారు భక్తులు. ఇక కార్ హార్న్ కొట్టడంతో అడవుల్లోకి పారిపోయింది చిరుతపులి. ఏపీ నుంచి పూణేకు తరలి వెళ్తున్న 53 లక్షల విలువ చేసే గంజాయిని భద్రాచలం ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి మహారాష్ట్రలోని పూణేకు 210 కేజీల గంజాయిని కారులో తరలిస్తూ ఉండగా భద్రాచలం ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ రహీం ఉనిసా బేగం మరియు సిబ్బంది కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న 210 కేజీల గంజాయి విలువ 53 లక్షలు ఉంటుందని అంచనా. ఇక గంజాయితో పాటు 5 లక్షల విలువ చేసే కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న భద్రాచలం ఎక్సైజ్ పోలీసులను సిఐ రహీం ఉనిసా బేగం, ఎస్ఐ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్ అభినందించారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్ష ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ కోరారు. వర్షాల నేపథ్యంలో తిరుచి, నాగపట్నం, తంజావూరు, తిరువరూర్ తదితర ప్రాంతాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవును ప్రకటించారు. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
తిరుపతి జిల్లా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లిపై వస్తున్న వార్తల గురించి మీడియా ప్రశ్నించగా తిరుపతిలో తన పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది కీర్తి. తన పెళ్లి ఎప్పుడు ఎక్కడో వివరించింది. అయితే ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలిపారు. గోవాలో వచ్చే నెల తన వివాహం జరగనుందని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి దగ్గర పడుతుండటంతో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లుగా తెలిపారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో తమ వివాహం జరగనుందని స్వయంగా తెలిపారు కీర్తి సురేష్. అలాగే నెక్స్ట్ తను చేసిన బేబీ జాన్ సినిమా రాబోతోందని తెలిపింది. ఇకపోతే తన చిన్ననాటి స్నేహితుడైన యాంటోనీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది ఈ భామ. దాదాపు 15 ఏళ్ల రిలేషన్ లో ఉన్న కీర్తి పెద్దలను ఒప్పించి వచ్చే నెల గోవాలో వివాహం చేసుకోబోతుంది. బేబీ జాన్ నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మన పెళ్ళి ఎక్కడ? గోవాలో. థ్యాంక్ యూ. కాకినాడ పోటీ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలు వెళ్లారు. ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయమ్మా, మీరు కూడా కాకుంటే ఎట్లా? మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి కూర్చొని మనం చూస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్.